మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ కోర్టుల్లో 859 జాబులు పడ్డాయి. ఈ జాబులు ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ అన్నట్టు. చాలా మంచి అవకాశం ఇది. ఈ జాబ్స్ గురించి తెలుసుకునే ముందు మన జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఏంటంటే నేను ఏ వీడియో యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ ఛానల్ని, ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ జాబ్స్కి అప్లై చేసుకునే ముందు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ ఏంటో తెలుసుకోవాలి మనం. ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ఇంటర్నెట్లో చాలా ఫేక్ వెబ్సైట్స్ ఉంటాయి. సో అఫీషియల్ వెబ్సైట్ మనకి స్క్రీన్ పైన కనిపిస్తుంది. అదేంటంటే tshc.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలి. అఫీషియల్ నోటిఫికేషన్ ఏంటంటే 04/2026 04/2026 అనే నోటిఫికేషనే అఫీషియల్ నోటిఫికేషన్. దానిపైన క్లిక్ చేసి మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ జాబ్ అంటే ఈ పోస్ట్ పేరు ఏంటంటే ఫీల్డ్ అసిస్టెంట్. ఇవి 859 పోస్టులు ఉన్నాయి. దీనికి శాలరీ వచ్చేసి 24,000 నుంచి 72,000 మధ్యలో ఉంటుంది. సో చాలా మంచి అవకాశం. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ నోటిఫికేషన్ జనవరి 19 వచ్చింది. ఫిబ్రవరి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. జనవరి 24 నుంచి అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయింది. సో ఫిబ్రవరి 13 అనేది లాస్ట్ డేట్. ఈ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ డీటెయిల్స్ అన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎగ్జామ్ డేట్ అన్నట్టు. ఎగ్జామ్ అనేది టెంటేటివ్గా మనకు ఏప్రిల్ నెలలో ఉండొచ్చు. ఏప్రిల్ 2026లో దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. డేట్ ఇంకా అనౌన్స్ అవ్వలేదు. కాకపోతే ఏప్రిల్ నెలలో మాత్రం ఖచ్చితంగా ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ పరంగా ఏంటంటే ఖచ్చితంగా డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. అంటే భాషాపరమైనది అన్నట్టు. మీరు ఏ జిల్లాలో అయితే ఏ జిల్లా కోర్టుకి అయితే అప్లై చేసుకుంటున్నారో ఆ జిల్లాలో ఉన్న భాష మీకు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. అంటే ఖచ్చితంగా ఉర్దూ కానీ హిందీ కానీ వచ్చి ఉండాలి. ఆల్మోస్ట్ అన్ని జిల్లాల్లో మన తెలంగాణలో తెలుగు అయితే కంపల్సరీ. తెలుగు ఖచ్చితంగా వచ్చి ఉండాలి. తెలుగు రాకుండా ఈ జాబ్స్కి అప్లై చేసుకుంటామంటే ఈ జాబ్కి ఎలిజిబిలిటీ ఉండదు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏజ్ లిమిట్. ఈ ఏజ్ లిమిట్ ఏంటంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే మీ వయసు 18 సంవత్సరాల నుంచి 46 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకో 5 years ఎక్స్ట్రా ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఇంకొక 10 years ఎక్స్ట్రా ఉంటుంది. సో ఈ ఏజ్ లిమిట్ చెక్ చేసుకొని మీకు కనుక డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎగ్జామ్ గురించి. ఈ జాబ్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కదా, ఆ ఎగ్జామ్ వచ్చేసి 100 మార్కులకు ఉంటుంది. 60 మార్కులు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. 40 మార్కులు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. సో డిగ్రీ లెవెల్లో జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. 120 నిమిషాలు అన్నట్టు. అంటే 2 గంటల ఎగ్జామ్. ఆన్లైన్ మళ్ళీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ 100 మార్కులకు కండక్ట్ చేస్తారు. ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ ఉంటుంది. ఈ 100 మార్కులకు ఎవరికైతే మంచి మార్క్స్ వస్తే వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్లికేషన్ ఫీ గురించి. మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏంటంటే అప్లికేషన్ ఫీ ఎంత ఉందంటే 600 రూపాయలు పే చేసి అప్లికేషన్ చేసుకోవాలి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 400 రూపాయలు ఉంది. జనరల్ వాళ్ళకైతే 600 రూపాయలు ఉంది. మీరు అప్లికేషన్ పరంగా కానీ జాబ్ పరంగా కానీ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఇక్కడ హెల్ప్ డెస్క్ నంబర్ ఇచ్చాము అండ్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చాము. మీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకున్నవి. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. కాలింగ్ టైమింగ్స్ కూడా ఇచ్చారు. సో ఆ టైమింగ్స్ ప్రకారం కాల్ చేయండి. ఆ టైమింగ్స్ ప్రకారం మాట్లాడి మీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే తెలంగాణలో 859 జాబులు అంటే చాలా చాలా మంచి అవకాశము. ఎవరైతే డిగ్రీ చేశారో వాళ్ళకి ఇది షేర్ చేయండి. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మన వీడియో చూసిన దాంట్లో కనీసం ఒక 200-300 మందికైనా జాబ్ వస్తుంది. కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. నేను మీ మహేష్ డోరే.